అంటే దీంతో పాటుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సమ్మక్క సారక్క జాతర అనేది ఎమోషన్ తెలంగాణ ప్రజలకు. దాని మీద బాగా విపరీతమైనటువంటి సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. సరిగ్గా నిర్వహణ లోపం ఉంది. సరిగ్గా పట్టించుకోలేదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? రేపు అన్నది వరంగల్లే కదా అన్న. అవును. నా ఇంటి ముందే రైల్వే స్టేడియంలోనే బస్ స్టాండ్ ఉండేది. అవును. ఎప్పుడు టికెట్ డబల్ టికెట్ వచ్చినప్పుడు బస్ ఖాళీగా రావాలని చెప్పి ఎవరు బయటికి రాని విషయం ఏంటంటే బస్ టికెట్లు యాక్చువల్గా 125 రూపాయలు అవును. మీ దగ్గర నుంచి మా దగ్గరికి వెళ్ళి అక్కడికి వరంగల్ నుంచి కొత్త రేట్లు కాజీపేటకి వెళ్ళి అక్కడికి అవును. ఇప్పుడు 250 రూపాయలు తీసుకుంటారు. అవును. ఎందుకు తీసుకుంటున్నారు? నేను వస్తా బస్ ఖాళీ కావాలి కదా అన్నాడు. మరి పోయినోడు వాపస్ వస్తాడు కదా, వాడు ఎక్కుతాడు కదా అంటే వానికి 125 తీసుకుంటారు, వానికి కూడా 150 250 తీసుకుంటున్నాను. బయటికి రాని స్కామ్ ఒకటి చెప్తున్నా నేను. ఓకే. పోతే అప్పుడు ఖాళీ ఎందుకు వస్తాడు? అన్నా నువ్వు అనుకో ఖాళీగా వచ్చిందనే అనుకో, మరి వచ్చేటప్పుడు నువ్వు వచ్చేటప్పుడు రిటర్న్కి ఎంత తీసుకోవాలి? ఫ్రీగా తీసుకురావాలి. పోయేటప్పుడు తీసుకున్నావు కాబట్టి ఫ్రీగా తీసుకురావాలి. 125 తీసుకోవాలి. మళ్ళీ వచ్చినప్పుడు 250 తీసుకుంటున్నావు. అచ్చా దీనికి ఇది కూడా జరిగింది. జరుగుడు ఎక్కడదన్నా, నేను ఒక చెప్తున్నా, ఒక స్కామ్ చెప్తున్నా. ఇక టెండర్లు గిండర్లు అవి అన్ని తక్కువ. ఇప్పుడు సీతక్క దగ్గర పిఎస్ సీత అంటే వెళ్ళిపోయింది కదా. అవును, వెళ్ళిపోయింది. వాడి మీద పెద్ద అదే నడిచింది. ఇప్పుడు మొత్తం కాంట్రాక్టర్ ఆయన్నే అంట అక్కడ. అది వాడు రైలు చేసి పెట్టండి అన్న, రైలు చేసి పిల్లాడు. అర్థమైందా? ఇస్తుంది మరి ఎక్కడిదిగా. నేనే మొత్తం చేసిన అని చెప్పేసి అవి కూడా మళ్ళీ ఏదో పర్రెలు గిరెలు వచ్చేసినాయి అని చెప్పేసి 10 ఏళ్ల పాటు 100 ఏళ్ల పాటు 1000 ఏళ్ల పాటు చెక్కు జరగదని చెప్పేసి అన్నారుగా అన్న. అక్కడ వాడ మొత్తం సరే, అది ఎమోషన్ సెంటిమెంటు. నేను నీకు అతి పెద్ద స్కామ్ చెప్పిన, ప్రభుత్వం బహిరంగంగా చేస్తున్న స్కామ్ చెప్పిన. ఇక ఇంకా కొన్ని లక్షల మంది బస్సులు ఎక్కిపోతారన్నా. అందరు కార్లలో బస్సు ఇట్లా బోరు. కొన్ని లక్షల మంది ఎక్కువ పోయేది పేదోళ్ళు. జాతరలకు చాలా పోయేటోళ్ళు మార్నింగ్ బై ఈవినింగ్ వస్తాడు, అది ఉండడు. 100% జాతరలు ఇట్లాంటి జాతరలు పోయేటోళ్ళు మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడతా. కార్లో పోయేటోడు మార్నింగ్ బై ఈవినింగ్ వస్తాడు, నైట్ స్టే ఉండడు. అర్థమైందా? నీకు బస్సులో పోతుందంటే వాడు ఉండని. అసోంటోని నువ్వు అప్ అండ్ డౌన్ ఒక్కొక్క మీద 250 రూపాయలు అదనంగా నువ్వు ఎంతమంది లక్షల మంది ఇది అఫీషియల్ జరుగుతున్న దోపిడీ. ఇక మనకు కనబడిన దోపిడీ ఎంత ఉంటుంది చూడు. ఇక ఈ మేడం గారు బయటికి వెళ్ళకుంటే ఆడనే ఉంటున్నారు అంటేనే నాకు ఫుల్ డౌట్. అప్పటి మేడం కాదు, ఇప్పుడు ఈ మేడం ట్రాన్స్ఫర్మేషన్. మొన్న ఒక ఆయన సస్పెండ్ అయిపోయాడు, అంటే అవినీతి మీద కాదు, ప్రశ్నించినందుకు సస్పెండ్ చేసాడు. ఆయన గిరిజనుడే. పోయి మేడం నాది ఆమె జడ్సన్ ఉంది కదా, ఆయన దగ్గరికి పో. ఆమె ఎవరినైతే భీమవరం బుల్లోని తీసుకొచ్చుకొని రిటైర్డ్ అయిన నౌకరు పెట్టుకుని ఏసీబీకి పట్టి జైల్లో ఉన్నాడు. నేనే కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద. అర్థమైందా? పట్టించుకోని ఇంకో క్యాండిడేట్ ఫిర్యాదు ఇచ్చింది నేను. అసలు టోలం పెట్టుకొని వీళ్ళు సూక్తులు, వీళ్ళు విప్లవ భావాల గురించి వీళ్ళు చెప్తారు. కాబట్టి ఒక స్కామ్ పోయింది. మేడారంలో పచ్చి దోపిడీ, ఛార్జీలే. మరి ఏ విధంగా ప్రభుత్వం సమర్థించుకుంటుంది? ఇంకా నువ్వు రాయితీలు ఇవ్వాలి. అవును, ఎందుకంటే మన జాతర రాయితీలు ఇవ్వాలి. 251 కోట్లు పెట్టినా మరి దానికి ఏం చేసినట్టు? ఏముండదన్న, వీళ్ళే నాకేస్తారు. అవి వీళ్ళే నాకేస్తారు. నేను చెప్పినా కదా, ఆర్టీసీతే సబ్సిడీ ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీ బస్సులు పెట్టాలి, లేకుంటే సగం ఛార్జ్ అని పెట్టాలి. పోయి నువ్వు డబల్ ఛార్జ్ అని పెట్టి వాపస్ ఖాళీ వస్తుందని నువ్వు గుంజుకుంటుంటే ఇక నీకు దోపిడీ కాకుండా ఇక్కడికెళ్ళి అన్న రవాణాకెళ్ళి మొదలైంది దోపిడీ. ఇక అన్ని దోపిడీ ఎక్కడికే కనబడుతుంది. స్టార్టింగ్ నుంచే దోపిడీ, ఇటు కాదు బయలుదేరితే దోపిడీ స్టార్ట్ అయితే ఇక వచ్చే వరకు ఏంటి అయితే ఇక దాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు, దాని గురించి మనం చూసుకోవాల్సిన పని లేదు. అంటే మొత్తానికైతే మళ్ళీ ఒకసారి తెలంగాణకు సంబంధించిన దాని మీద మళ్ళీ విషపురాతలు ప్రారంభమైనాయి. చూస్తున్నట్టున్నారు మీరు, పేరు కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ అంతే. మరి ఎట్లా దీనికి అడ్డుకట్ట? అదుకంటే ఈపులు వాళ్ళ కొట్టాలి వాళ్ళవి. నువ్వు హైదరాబాద్లో ఉంటావు అన్న, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు కొంచెం టైం మొక్కలు చూసి కొడతా ఉంటారు కానీ పచ్చిగా ఏం కొట్టాడు. వీళ్ళైతే ఎవరెవరితో వాళ్ళ ఈపులు వాళ్ళ కొట్టాలన్నా. వాడు ఎందుకు ఉండాలి చెప్పి ఇక్కడ? నా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంత మంది చచ్చిపోతారు, నువ్వు ఒక విశ్లేషణ పెట్టావు, నువ్వు వాని గురించి పాట పాడతావు, వాని నేను నెక్స్ట్ ఫుల్ రౌండప్ చేసిన వీళ్ళను. అర్థమైందా? నాకు ఈ ఛానళ్ళతో బొంగు పోషడంగా నా పీకేదేం లేదు, పోయేదేం లేదు. నా ఫుల్ టార్గెట్ చేసుకున్నా. వీళ్ళు నా కళ్ళల్లో కడుపు నిండా పడ్డారు వీళ్ళు. అర్థమైందన్నా? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ సంగతి నెక్స్ట్ వచ్చే రోజులలో నాకు కొంచెం బలం వచ్చిన రోజు లీగల్గా ఏముండదు. ఈ పైన ఈపులు చిత్తగొట్టుడే వీళ్ళది అంతే. ఇవాళ అరే నువ్వు ముఖ్యమంత్రిగా లోఫర్ కానీ ఇంటికి పోవడేంది నువ్వు?
అర్థమైందా? ఒక ఒక సరే ఏమని ఉండని బట్టి అనేటోడి మీద అవును బట్టి అనే మీద విషం, నేను బట్టి అనేటోడు బట్టేవాజి గాడు అని చెప్పిన. అయినా నువ్వు కింద కూర్చోబెడతావు ముఖ్యమంత్రి కాగానే, మావాడు సిగ్గు లేకుండా నా పైసలు వస్తే దాన్ని కింద కాళ్ళ కాడ కూడా ఊకుంటా అని చెప్పి యాదాద్రిలో కూర్చున్నాడు. అవును ఇవాళ వచ్చి నాకు ఆత్మగౌరవం 40 ఏళ్ళు ఇది లేదా, అరే నీకు సిగ్గు శరం ఉండాలి, ముందు ముఖ్యమంత్రి దిగిపోవాలని చెప్పేసి నువ్వు అధిష్టానం దగ్గర ఒత్తిడి పెట్టాలి. ఈ రోజు నీ మీద రాతలు రాపించినందుకు. అది రాపించింది ఈయననే అన్న. అలా నీకు కనపడుతుంది కదా అన్న. ఒరిజినల్ ఫస్ట్ ఏదో మాధవి లత గురించి రాజ్ న్యూస్ లో వచ్చింది. రాజ్ న్యూస్ లో మరి ఆమె ఆ రాజ్ న్యూస్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఎందుకంటే అది లీక్ ఇచ్చి రాపించుకుంది ఈయననే. ఎందుకంటే నెక్స్ట్ అటాక్ ఇంకో లీక్ ఇచ్చింది కోమారెడ్డి మీద ఈయననే. కోమారెడ్డి అదేందా మళ్ళీ అది చూపించి బట్టి మీద రాపించింది ఈయననే. లాస్ట్ లో ఏంటంటే గుట్టనకి ఏంటంటే మొత్తం బొగ్గంత ఒకటే ఎత్తుకపోవాలని వేసిన ప్లాన్ అంతే. అదే సృజన్ రెడ్డికి సంబంధించి టెండర్ అది క్యాన్సిల్ అయినప్పుడు కదా, మళ్ళీ ఆయన కాపానికి ఈమెన దిగుతుంది అన్న. మళ్ళీ ఏం కాదన్న, మళ్ళీ ఈసారి సప్పుడు రాకుండా అందరం పంచుకున్నాను. ఇప్పుడు బట్టి ఈయన వీళ్ళందరూ ఒకటే ఇప్పుడు సప్పుడు రాకుండా మంచిగా కేక్ కట్ చేసి పంచుకుంటారు. ఇప్పుడు సప్పుడు రాదు ఇక, క్యాన్సర్ గిన్సర్ ఉంటుంది అంతే, మళ్ళీ వస్తుంది లోపల అయిపోతుంది. ఈసారి సప్పుడు రాదు ఇక, బయటికి రాని ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఎప్పుడైతే మల్లు రవి రాధాకృష్ణ ఇంటికి పోయిందో ఆ రోజుకెళ్ళి మొదలు పడ్డది. ఇద్దరు భేటీ కూడా అయిపోయిందని తెలిసింది నాకు. బట్టి పోతుంది అయిపోయింది దస్తూరి రాష్ట్రానికి ఉంటుంది అంతే కదా. కాంప్రమైజ్ అయిపోయింది. ఈసారి బొగ్గు దొబ్బుడే అట్లేముండదు అంతే. ఎక్సెస్ 22% ఎక్సెసైజ్ బాగా నడుస్తుంది. ఇప్పుడు ఒక సింగరేణి మీద విపరీతమైన స్కామ్స్ బయటకు వస్తున్నాయి కదా బాగా. నేను ఇప్పుడు ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీ వీళ్ళదే పట్టుకున్నాను, ఎందుకంటే జనం చచ్చిపోతాను. కానీ చాలా వస్తున్నాయి నాకు, ఫుల్ ఎట్లా చూసినా కానీ ఫుల్ మిల్సే ఉన్నది వీళ్ళది. అంతే ఫుల్ మిల్స్ అంత కాంగ్రెస్ అంటే అది కదా అంతే ఇక దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడు. కాబట్టి మనం ఈ విషప్రాత రాష్ట్రాలను మాత్రం ఈ చింతపని చేయాల్సిందే. అంతేనా? సరేనా, చాలా మంచి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్, ఇది బక్కజిత్ గారితో ముఖాముఖి. థ్యాంక్ యూ.